జగలో గణేష్ మహారాజ్ కి సనాతన ధర్మాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో అప్పుడెప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు వారు ధర్మం ఒక్కటి కావాలి, హిందువులంతా ఏకమై ఉండాలి, నవరాత్రులు జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో దేశవ్యాప్తంగా తీసినటువంటి ఈ మార్పు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కూడా కారణమైంది. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో యువత, వృద్ధులు అందరూ కూడా పూర్తి భక్తి శ్రద్ధలో సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా మీ వీక్లీ తరఫున మరియు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అందులో భాగంగానే కొత్తపేటలో ఉన్నటువంటి ఈ స్వాగత వేదిక 29వ సంవత్సరము ఈ వ్యవస్థాపకులు పెద్దలు కాసారపు లక్ష్మీనారాయణ గారు వారి ఆధ్వర్యంలో 29 సంవత్సరాల నుంచి నిరంతరంగా కొనసాగుతుంది. అందులో వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, పున్న గణేష్ గారు కానీ, గిరి గారు కానీ, మధు గారు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఒకటే చెప్తా ఉన్నాము, సరైనటువంటి అవకాశం వచ్చినప్పుడు మన సనాతన ధర్మానికి అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాల్ని వ్యక్తిగతంగాను, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అందరి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ విచ్ఛిన్న శక్తులు మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని పక్కన చేసేటువంటి ప్రయత్నం ప్రతిసారి జరుగుతూ ఉంటది. సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అవన్నింటినీ తిరిగి రాస్తూ ఈ రోజు కూడా హిందూ ధర్మంలో ఏ పండగ వచ్చినా, ఏదొచ్చినా అందరం ఏకమై శస్యశ్యామలంగా నిర్వహిస్తా ఉన్నాము. మేము ఒకటే కోరుకునేది ఒకటే, ఈ గణనాథుని యొక్క వేడుకలు, ఆయన యొక్క ఆశీర్వాదము ప్రజలకి తెలంగాణలో అనేక సమస్యలున్నాయి, అవన్నీ పరిష్కారం అవుతూ వచ్చే సంవత్సరం వరకు ఏ విఘ్నం లేకుండా అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ మీ ప్రేమ్ గాంధీ.